వ్యవసాయ శాఖలో కీలకంగా ఉన్న తమకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఎంపీఈఓలు డిమాండ్ చేశారు. అనంతపురంలో వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. తమను మనుషులుగా గుర్తించాలంటూ నినాదాలు చేశారు. 2014లో మీ ప్రభుత్వ హయాంలోనే తమను ఎంపీఓలుగా తీసుకొచ్చారని, అయితే నాటి నుంచి నేటి వరకు కేవలం 12,000 రూపాయల వేతనం మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తమను చిత్తూరు వంటి దూర ప్రాంతాలకు బదిలీలు చేసినా తాము కుటుంబాలకు దూరమై పనిచేశామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినా తమకు ఏమాత్రం న్యాయం జరగడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట నమోదు విషయంలో మహిళా ఎంపీఓలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫీల్డ్ పని చేస్తున్నారని, ఈ సమయంలో ప్రమాదాలకు గురై చనిపోయినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఈ వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నటువంటి ఎంపీఓస్ ముందుకొచ్చి మాట్లాడడం కారణం రీజన్ ఏమంటే, గత 10 సంవత్సరాలుగా ఎంపీఓ అనగా మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పనిచేస్తున్నాము. ఈ ఎంపీఓ చెప్పాలంటే చాలా ఇబ్బందులు పడుతూ కూడా జీతాలు తక్కువైనప్పటికీ మన దేశానికి రైతన్న వెన్నెముక అని గౌరవిస్తున్నాము. అలాంటి రైతన్నలకి గవర్నమెంట్కి మధ్య వారధిలాగా పనిచేస్తూ విత్తనం మట్టి నమూనా నుంచి విత్తనం విక్రయం, పంట కోత వరకు, పంట చేతికొచ్చిన వెంటనే గవర్నమెంట్ కొనుగోలు వరకు ఈ విధంగా రైతులకు అండగా ఉంటూ గవర్నమెంట్ నుంచి ప్రతి పథకాన్ని చేరువేస్తూ వారికి అండగా ఉంటున్న ఎంపీఓస్ని గుర్తించమని అడుగుతున్నాము. అలానే గత 10 సంవత్సరాలుగా చాలని జీతాలు 12,000 రూపాయలు జీతాలతో పనిచేస్తున్న చిన్న ఉద్యోగులము. మరియు గత టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని వ్యవసాయ శాఖలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా రోస్టర్ పాయింట్తో మెరిట్ బట్టి మమ్మల్ని తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఈ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ మేము గవర్నమెంట్ శ్రీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ మరియు శ్రీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని కోరుకుంటున్నాము. ఈ విధంగా రాష్ట్రంలో ఎటు చూసినా కొంతమంది కొన్ని సందర్భాల్లో ఎంపీఓస్ని వేధింపులకి గురి చేస్తున్నటువంటి మానుకోవాలని మేము అధికారులని రిక్వెస్ట్ చేస్తున్నాము. మరియు రాష్ట్ర వ్యాప్తంగా 1386 మంది ఎంపీఓలు ఉండడంతో దాదాపు 80% లేడీస్, స్త్రీలే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చి జాబ్ చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మాకు న్యాయం చేయగలుగుతారు అనేసి ఈ విధంగా గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము. ఈ రీసెంట్గా కొన్ని ఒప్పంద ఉద్యోగస్తులకి ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు మాకు కూడా అవకాశం కల్పించి మేము ఉన్నామని గుర్తించాలనేసి మరొకసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలానే శ్రీ వ్యవసాయ శాఖ శ్రీ అచ్చెన్నాయుడు గారిని కోరుతున్నాము. 10 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ శాఖలో మేము చాలని జీతాలతో పనిచేస్తున్నాము. మమ్మల్ని గుర్తించి మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించగలరని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మా తోటి ఉద్యోగస్తులైన సచివాలయం ఉద్యోగస్తులకి మెటర్నిటీ లీవు, చైల్డ్ కేర్ లీవ్ అన్నీ వర్తిస్తున్నాయి. అదేవిధంగా మాకు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతిదీ వర్తించే విధంగా మా ఎంపీఓలకు వర్తింపజేయాలని కోరుకుంటున్నాము. 12,000 జీతంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఖర్చులకి మేము చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి మీరు మా పనిని గుర్తించి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వగలరని ఆశిస్తున్నాం సార్. 2015 నుంచి నాటి నుండి నేటి వరకు, ఆ రోజు 2015లో మీరైతే 12,000 రూపాయల జీతము కేటాయించున్నారో అదే జీతంతో నాటి నుండి నేటికి కేవలం 12,000 రూపాయల గౌరవ వేతనంతోనే మేము ఈ చాలని జీతంతో మా కుటుంబాలను నెట్టుకొస్తున్నాం సార్. సార్, దయచేసి మేము కోరుకున్నది ఒకటే విషయము, ఇప్పటికైనా గవర్నమెంట్లో వ్యవసాయ శాఖలో ఎంపీఓ వ్యవస్థ వాళ్ళు ఉన్నారు అనేది మీరు మమ్మల్ని గుర్తించి ఈ రానున్న రోజుల్లో ఈ కష్టాలు ఈ 12,000 జీతంతో మేము కుటుంబాన్ని గడపలేకపోతున్నాం సార్. దయచేసి మమ్మల్ని మీ దూరదృష్టి ఆలోచించి మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. అదేవిధంగా సార్, గత 10 సంవత్సరాల నుంచి
మాకు అప్పగించిన పనుల్లో భాగంగా ముఖ్యంగా పంట నమోదు కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా పంట పొలాల మీద వెళ్ళినప్పుడు ఎంతోమంది మహిళలు పురుషులు అనేక ఇబ్బందులు పడి ఫీల్డ్ విషయంలో అయితేనేమి అనేక ప్రమాదాలు చోటు చేసుకొని ఎంతోమంది బలైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. కానీ మరణించిన వారు కానీ లేదంటే ఉద్యోగ విషయంలో ఏదైనా గాయపడిన వారు కానీ ఎటువంటి ఎక్స్గ్రేషియా చెల్లించిన దాఖలాలు లేవు సార్. మమ్మల్ని కూడా మనుషులుగా భావించి మీ బిడ్డలుగా మమ్మల్ని అర్థం చేసుకొని మాకు మా కుటుంబాలకు తగిన న్యాయం చేస్తారని మేము ఎంతో మీ మీద గౌరవంతో ఆశిస్తున్నాం సార్.